హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ మచ్. ఇప్పటి వరకు చేసిన సపోర్ట్కి ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని నేను లాంగ్ వీడియో పెండింగ్ పెడుతున్నాను కదా, అలా కాకుండా ఇప్పటి నుంచి ఇంకా డైలీగా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చి నేను అమ్మ స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. అమ్మ కాదనమాట, నేనే చేస్తున్నాను. అమ్మని అడిగేసి నేను చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ చేపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. చింతపండు ఇంకా నానబెట్టాను, కడిగేసి కొద్దిగా పైన ఇసుకుంటుంది కదా, కడిగేసి పక్కకు పెట్టాను. ఉప్పు, కారం ఇవైతే మినిమల్గా చేపల పులుసుకు కావాల్సినవి కదా. ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్ అనమాట. ఇలా చేపల పులుసు ఒకసారి ట్రై చేశారంటే చాలా నచ్చుతుంది. ఎప్పుడు చేపలు తిన్న వాళ్ళు కూడా తింటారనమాట. ఎందుకంటే అలాంటి వాటిలో మనం కూడా ఒకళ్ళం. చాలా వరకు చేపలు తినడం మానేశాను అనమాట. నా డిగ్రీ ఆర్ పీజీ టైంలో, ఇంకా బిఫోర్ మ్యారేజ్, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ చాలా తినడం మానేశాను. సో బట్ నాకు అమ్మ చేసింది అయితే నచ్చుతుంది. సో ఫస్ట్ దానికోసం మెయిన్ మసాలా వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి ధనియాలు, వెల్లుల్లిపాయ ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక, అది గ్రైండ్ అయ్యాక గసాలు, చెక్క, లవంగాలు వేసుకుని మనం మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని అంతా కూడా పేస్ట్లా చేసుకోవాల్సిన లేదు, కొద్దిగా బరకగా చేసుకున్న ఆ పౌడర్ని అంతా కూడా మనం ఫైనల్గా వేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇదైతే సీక్రెట్ మసాలా అనుకోవచ్చు. సో ఫస్ట్ చేపల కూర కోసం మనకు కొంచెం ఏదైనా పెద్ద బాణీయ పెట్టుకోవాలి కాబట్టి నా దగ్గర ఉన్న ఇదైతే తీసుకున్నాను అనమాట. మేము చేపలు చాలా తక్కువ తింటాం, చికెన్ ఐటమ్సే కాబట్టి చేపల కూర చేయడానికి కూడా నా దగ్గర మినిమల్ ఇవే ఉన్నాయన్నమాట. గిన్నెలు 2 ఉన్నాయి. ఇంకా ఈరోజు 2 ఇట్లు కలిపి చేస్తున్నాను. ఈరోజు మేము 2.5 కేజీలు చేప తీసుకున్నాం అనమాట. సో 1 కేజీ దీనిలోనే సరిపోయింది. ఫస్ట్ వచ్చేసి అలా మంచిగా చేపల కడాయిలో పెట్టేసుకుని మొత్తం కూడా పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో మొత్తం వేసి ఒక్కొక్కటి వేసుకుంటూ వాటిని మనం కలుపుతూ ఉండాలన్నమాట మన చేతితోనే. అప్పుడే ఆ చేపల పులి రుచి ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంతకుముందు ఆ స్మెల్కి కానీ లేకపోతే ఎందుకో కానీ చాలా రోజులు మానేశాను అనమాట. రోజులు కాదు, ఇయర్సే మానేశాను. తర్వాత పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో నాకు క్రేవింగ్ స్టార్ట్ అయింది. అమ్మ వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల, శ్రీకాకుళం డిస్టిక్లో ఉండడం వల్ల అప్పుడు నాకు ఫుడ్ మీద క్రేవింగ్ స్టార్ట్ అయ్యి, ఎక్కువ చేపల పులుసు మీద క్రేవింగ్ స్టార్ట్ అయ్యి అప్పుడు మళ్ళీ కొద్దిగా స్టార్ట్ చేశాను. అలానే ఫుల్గా ఏం చేపలు తినము, ఎక్కువ చికెనే తింటాము. 2023లో ఇక్కడికి వస్తే గుంటూరుకి 2026కి ఒక 1 or 2 టైమ్స్ తినుంటామేమో అంతే, అంత తక్కువ తింటాం చేపలు. సో ఎందుకు అంటే ఏం రీజన్ లేదు పెద్దగా. ఇంకా చికెన్ తెచ్చుకుంటాం, బిర్యానీ లేకపోతే ఫ్రై అలా చేసుకోవడం అట్లా అలవాటు అయిపోయిందనమాట. సో ఇంకెక్కువ ముక్కలు పట్టవు కాబట్టి మనం స్పేషియస్గానే ఉంచుకోవాలి. ఎందుకంటే కుక్ అవ్వడానికి ఆ చింతపండు పులుసు, ఉప్పు, కారాలు, మసాలాలు పట్టడానికి మనం ఇలా ఖాళీగానే చేపల కూర ఒక కడాయిలో అట్లా మనం సపరేట్గా ఇట్లా మొత్తం కూడా మనం వాటిని ఫిల్ చేసుకోవాలి. ఇంకా మొత్తం చేపలంతా కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి ఉప్పు, కారము, ఇంకా చింతపండు పులుసు పోసుకోవాలనుకుంటే ఫస్ట్ ఉప్పు, కారంతో మనం కొంచెం చేపలకి పట్టించాలి. సో ఇక్కడ వచ్చేసి కేజీ చేపలకి సాల్ట్ అయితే 3 స్పూన్స్ పట్టాయి అనమాట. సో ఒక్కొక్కరు కల్లు ఉప్పు కూడా వేస్తారు కాబట్టి కల్లు ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం చేపల కూర చాలా వరకు తక్కువ ఉప్పుని మనం కన్జ్యూమ్ చేస్తుంది. సో అందుకే ఇంకా ఉప్పు తక్కువ వేసుకుని తర్వాత ఒకవేళ కల్లుప్పు అయితే వేసుకున్న తర్వాత ఒకవేళ అది తక్కువ అయితే సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర కల్లుప్పు లేక డైరెక్ట్గా సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే కేజీ చేపలకి 3 స్పూన్స్ ఖచ్చితంగా సరిపోయిందనమాట, టేబుల్ స్పూను. సో ఇంకా కారం వచ్చేసి 4 or 5 స్పూన్స్, స్పైసీ బట్టే వేసుకోండి. మీరు ఎక్కువ స్పైసీ తింటారంటే 5, లేదంటే తక్కువ అంటే కొంచెం 4 వేసుకుంటే సరిపోతుంది అనమాట. చేపలకి ఆ మాత్రం కారం పడుతుంది. మీరు కొద్దిగా తక్కువ వేసినా కూడా నీచు వాసన రావడం లేదు, అంత టేస్ట్ అనిపించదు అనమాట. సో తర్వాత ఆయిల్ వేసి ఇంకా కొంచెం వెట్గా అవుతుంది కాబట్టి దాన్ని మొత్తం మసాజ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. అట్లా పట్టిస్తున్నప్పుడే భలే అనిపించిందిలే, అంటే ఆ స్ట్రక్చర్ కానీ లుక్ వైజ్గా కానీ చాలా బాగుంది.
సో ఇంకా చేపల పులుసుకి ఇలా కలిపేసుకోవాలన్నమాట. చింతపండు నానబెట్టానని చెప్పాను కదా, ఇవి ఉప్పు కారం మొత్తం పట్టాక మంచిగా దానిలో మనం చింతపండు పులుసుని అయితే పోసేసుకోవాలన్నమాట. సో నేను కొద్దిగా 2 కేజీలన్నర చేప తీసుకొచ్చారని చెప్పాను కదా, 1 కేజీకి ఈ దీనిలో కలిపేసి ఇంకో 1.5 కేజీకి ఇంకో బాండీలో కలుపుకున్నాను అనమాట. ఇంకో నాన్ స్టిక్ దానిలో అయితే కలిపాను. ఇంకా కొద్దిగా అయితే పిల్లలకి పొట్ట ముక్కలు లాంటివి ముళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రై చేసి ఇద్దామని తీసాను అనమాట. సో ఫైనల్గా ఇది ఒక్కటైతే ఫస్ట్ మీకు కలిపి చూపిద్దాము. ఇంకొకటి కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూపిద్దాం. సో ఫైనల్గా కలిపేసుకున్నాక చింతపండు పులుసు పోసేసుకున్నాను అనమాట. సో చింతపండుని ఫస్ట్ కడిగి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా వేసుకుంటే రాకుండా ఉంటుంది. ఇంకా మొత్తం ఇట్లా కలిపేసేసుకున్న దానిలో చింతపండు పులుసు పోసుకొని ఇంకా తగినంతగా మనం వాటర్ ముక్కలు మునిగే వరకు అయితే పోసుకోవాలన్నమాట. చేపల కూర చాలా తక్కువగా టైంలోనే కుక్ అయిపోతుంది, ఎక్కువ టైమే పట్టదనమాట. అసలు ఒక 10 మినిట్స్ అట్లా అయితే అయిపోతుంది అనమాట. సో సండే రోజు మార్నింగ్ అనమాట ఈ వీడియో వచ్చేసి. సండే రోజు ఇంకా హడావిడిగా 10కే చర్చి, మళ్ళీ చర్చికి వెళ్ళాలనే హడావిడిలో ఇంకా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అనమాట. అందులో ఏంటంటే చేపలు తెచ్చుకోవడం తక్కువ అని చెప్పాను కాబట్టి ఈరోజు వెళ్తే అక్కడ బాగా రష్గా ఉందని చెప్పున్నారనమాట. సో తీసుకురావడానికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా చేసుకుంటున్నాయి, కర్రీ వరకైనా చేసి వెళ్దామనేసి అనుకుని ఇంకా స్టార్ట్ చేశాను. ఎందుకంటే చర్చి నుండి వచ్చేసరికి మళ్ళీ 1:30 అయిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి టైము. సో ఇంకా చింతపండు పులుసుని ఇట్లా మొత్తం ముక్కల వైపు పోసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం అడ్డు పెట్టి పోస్తే ఇంకా లేట్ అయిపోతుంది. చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు ఆకలి అనేసి అంటారనేసి కర్రీ అయినా చేసేసి వెళ్దామని ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇట్లా మొత్తం కలిపేసుకున్నాక ఆ పులుసులో కూడా ముక్కల్ని ఇలా కలుపుకున్నాక ఫైనల్గా మొత్తం వాటర్ అయితే వేసేసుకొని కంప్లీట్గా ఇంకా మనం గ్యాస్ మీద హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అంతే, మహా అయితే ఒక 15 మినిట్స్. ఫైనల్గా అస్సలు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అనమాట. చేపల కూరకి ఎప్పుడైనా కొత్తిమీర కంటే కరివేపాకే చాలా బాగుంటుంది. సో ఇంకోటి కూడా చేశానని చెప్పాను కదా, అది సేమ్ ప్రాసెస్. ఇంకా ఈ నాన్ స్టిక్ కడాయిలు అయితే చేశాను. ఇవి తలా తోకలు ఇంకా కొంచెం సరిపోని ముక్కలను అయితే దీనిలో వేసాను అనమాట. బాగా క్లీన్ చేసి ఇచ్చారు. మా సైడ్ కూడా బాగా క్లీన్ చేస్తారనమాట, చాలా నీట్గా క్లీన్ చేశారు. అయినా కూడా నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఉప్పు వేసి పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో చూడడానికి కూడా నాకు నచ్చాయి. ఫస్ట్ స్మెల్ నచ్చదు, ఒకవేళ చూసినప్పుడు నచ్చదు. సో ఫైనల్గా ఈ మసాలా అని చెప్పాను కదా, నేను చర్చ్కి వెళ్ళే హడావిడిలో ఇంకా హడావిడిగా రెడీ అవుతూ ఉంటే నేను రోట్లో దంచేస్తాను, మిక్సీలో వద్దులు అనేసి మా హస్బెండ్ హెల్ప్ చేశారనమాట. సో అట్లా దంచేశారు. ఆ మసాలాని దంచేసినాక పైన ఇట్లా మునిగే వరకు పోసే నీళ్ళంతా కూడా చూసారా, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాయి వాటర్ అంతా, ముక్క కూడా కనిపిస్తుంది కదా. ఇంకా ఫైనల్గా ఈ మసాలా అయితే వేసుకోవాలి. ధనియాలు, వెల్లుల్లిపాయి, చెక్క, లవంగాలు, గసాలు మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన చేపల కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా రోజుల తర్వాత కదా. సో చర్చి నుండి వచ్చేసాక ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసి పక్కన చేపల కూరని కూడా కొద్దిగా వేడి చేయడం కోసం కొద్దిగా సిమ్లో వెలిగించాను అంతేనమాట. మళ్ళీ కుక్ చేయడం ఏం లేదు. సో ఫైనల్గా కర్రీ అయితే చూసారా ఎంత యమ్మీగా ఉందో. ఆ రోజు టేస్ట్ అయితే మాత్రం మేము 2 డేస్ ఎంజాయ్ చేసాము. అందరూ ఏంటో చేపల పులుసు 1 డే అయినాక చల్లగా అయినాక అంటారు, కానీ నాకు వేడన్నంలో వేడిగా ఉండే చేపల కూర అంటే చాలా ఇష్టము. అంటే తినేదే తక్కువ, దానిలో కూడా మళ్ళీ స్పెషలైజేషన్స్ అనమాట. ఇట్లా వేడిగానే అన్నంలో తినాలని ఉంటుంది. అందుకే నేను వచ్చినాక ఇంకా ఫాస్ట్గా రైస్ కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా రైస్ చేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత కదా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే మాకే కొత్తగా ఉందన్నమాట. సో మీరేం ఎక్కువ ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటి గాయస్, నేను చాలా లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, సంక్రాంతి వీడియోస్ ఇప్పుడు షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను. మెయిన్ రీజన్ అంటే నేను ఏదో మిస్టేక్ చేయడం వల్ల యూట్యూబ్ కొన్ని రోజులు అట్లా స్ట్రక్ అయిపోయిందనమాట. సో అందుకోసం అనేసి ఆ ప్రాబ్లం అనంతా సాల్వ్ అయ్యాక నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నప్పుడు వీడియోస్ అనేసి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉండకండి గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో
ఫైనల్గా అందరం కలిసి కూర్చుని ఇంకా ఫుడ్ పెట్టుకుని తింటున్నాం అనమాట, పిల్లలకి మేము కలిసి. సో నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్ వీడియో చూసినాక ఎవ్వరు కూడా ఒక సబ్స్క్రైబర్స్ కూడా కనీసం 260 సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే ఫస్ట్ సర్వ్ చేశాను అనమాట. సో ఫస్ట్ నీకే పెడతాను, చాలా బాగుంది టేస్ట్ చూస్తుంటేనే అనేసి ఇంకా ఆయన సాల్ట్ చెక్ చేసినప్పుడు టేస్ట్ బాగుంది నీకు పెడతాను అనేసి ఇంకా ఆయన వేసుకుని పిల్లలు అందరం కలిసి కూర్చొని ఫ్యామిలీ లంచ్ ఎంజాయ్ చేసామన్నమాట. మిగతా డేస్లో పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా మ్యాక్సిమం మేమిద్దరమే డిన్నర్, పిల్లలు ఉంటారు డిన్నర్ టైంలో, లంచ్కి మేమిద్దరమే ఉంటాము. సండే మాత్రం లంచ్కి అందరూ ఉంటారు. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల, షేర్ కానీ లైక్ కానీ చేయడం వల్ల మరి కొంతమందికి నా వీడియో వెళ్ళే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఎంతమంది చూసినా కూడా ఒక 1000 మెంబర్స్ 1500 మెంబర్స్ చూసినా కూడా లైక్ చేయట్లేదు. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.